హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లతాస్ కిచెన్. ఈరోజు వీడియోలో గోధుమ పిండితో టేస్టీ టీ టైమ్ స్నాక్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. సాయంత్రం వేడివేడిగా ఏదైనా తినాలనిపిస్తే వీటిని ప్రిపేర్ చేసుకోవచ్చండి. పైన లేయర్ క్రిస్పీగా ఉండి ఎంతో టేస్టీగా ఉంటాయి. ఇంకా ఆయిల్ కూడా ఎక్కువ పట్టదు. వీటిని ఈవినింగ్ టీ టైమ్ స్నాక్గా ఇంకా బ్రేక్ఫాస్ట్గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి. పిల్లలకి లంచ్ బాక్సుల్లో పెట్టివ్వడానికి కూడా చాలా బాగుంటాయి. మరి ఆలస్యం చేయకుండా ప్రిపరేషన్ ప్రాసెస్ చూసేద్దాం. ఈ రెసిపీ ప్రిపేర్ చేయడానికి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లోకి గోధుమ పిండిని తీసుకోవాలి. గోధుమ పిండిని జల్లించి తీసుకోవాలండి. పిండిలో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ని కానీ, బటర్ని కానీ, లేదంటే నెయ్యిని కానీ వేయాలి. తీసుకున్న పిండి క్వాంటిటీని బట్టి రుచికి సరిపడా సాల్ట్ని వేసుకోవాలి. అలాగే అర టీ స్పూన్ వామని చేత్తో నలిపి వేసుకోవాలి. పిండిలో వేసిన నూనె కానీ, లేదంటే నెయ్యి కానీ పిండికి బాగా పట్టేలా కలుపుకోవాలి. ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేస్తూ పిండిని చపాతీ పిండిలా కలుపుకోవాలి. పిండిని ఇలా కలిపాక ఒక స్పూన్ ఆయిల్ వేసి పిండికి పట్టించి దీనిపైన మూత పెట్టి 10 నిమిషాలు పక్కన పెట్టాలి. పిండి నానేలోగా స్టఫింగ్ రెడీ చేసుకుందామండి. స్టఫింగ్ కోసం నేను ఇక్కడ 2 బంగాళాదుంపల్ని ఉడికించి తీసుకున్నానండి. ఉడికించిన బంగాళాదుంపల్ని మొదట చేత్తో చిదిమి తర్వాత ఫోర్క్తో ప్రెస్ చేస్తే గడ్డల్లా లేకుండా ఉంటుంది. ఈ బంగాళాదుంప మిశ్రమంలో కొంచెం హెల్తీగా ఉండడానికి నేను ఇక్కడ ఉడికించిన శనగల్ని వేస్తున్నానండి. ఉడికించిన శనగల్ని పోపు వేసి పెడితే తినని పిల్లలకి ఇలా ప్రిపేర్ చేసి పెడితే ఇష్టంగా తింటారు. మెదిపిన బంగాళాదుంప మిశ్రమంలో ఉడికించిన శనగల్ని వేసి కలుపుకోవాలి. ఉడికించిన శనగల్ని మరీ పేస్టులా అయ్యేంతవరకు ప్రెస్ చేయకుండా అలాగే ఉంచితే తినేటప్పుడు పంటికి తగులుతూ టేస్ట్ బాగుంటుంది. కావాలంటే నచ్చని వారు పేస్టులా అయినా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్టు, ఒక స్పూన్ ధనియాల పొడి, మీరు తినే కారానికి తగ్గట్టుగా మిరపపొడి, కొంచెం పసుపు, ఒక స్పూన్ చాట్ మసాలా, పావు టీ స్పూన్ ఆమ్చూర్ పౌడర్ వేసుకోవాలి. వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఆలు ఇంకా శనగల మిశ్రమంలో బాగా కలిసేలా కలుపుకోవాలి. బాగా కలిపాక ఈ మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా చేతిలోకి తీసుకొని రౌండ్గా బాల్స్లా చేసి పెట్టుకోవాలి. మొత్తం మిశ్రమంతో ఇలాగే బాల్స్ని ప్రిపేర్ చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ముందుగా తడిపెట్టిన గోధుమ పిండిని మూత తీసి మరొకసారి కలుపుకొని కొంచెం పిండి ముద్దను తీసుకోవాలి. పెద్ద నిమ్మకాయ సైజులో పిండిని తీసుకొని రౌండ్గా చేసుకొని వీడియోలో చూపించినట్టుగా చేత్తోనే ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. పిండిని ఇలా స్ప్రెడ్ చేశాక ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఆలు మిశ్రమాన్ని పెట్టి పిండితో కవర్ చేయాలి. స్టఫింగ్ బయటికి రాకుండా చక్కగా క్లోజ్ చేసి కొంచెం ప్రెస్ చేసినట్టుగా అని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. అన్నింటినీ ఇలాగే ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు వీటిని ఫ్రై చేయడానికి స్టవ్ మీద ఆయిల్ పెట్టి ఆయిల్ మరీ వేడెక్కకుండా కొంచెం వేడెక్కగానే వీటిని వేసుకోవాలి. ఇలా ఆయిల్కు సరిపడా వేసి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి నిదానంగా ఫ్రై చేసుకోవాలండి. నేను ఇక్కడ వీటిని ఫ్రై చేస్తున్నప్పుడే పచ్చిమిర్చిని కూడా వేసి ఫ్రై చేసి ప్లేట్లోకి తీసుకున్నానండి. ఇవి కొంచెం మందంగా ఉంటాయి కాబట్టి లో ఫ్లేమ్లో నిదానంగా ఫ్రై చేస్తే లోపలి వరకు వేగి చక్కగా ఉంటాయండి. అలా కాకుండా వేడి నూనెలో వేసి హై ఫ్లేమ్లో ఫ్రై చేస్తే పిండి పిండిగా ఉంటాయి.
వీటిని ఆయిల్‌లో వేశాక 5-6 మినిట్స్ తర్వాత మరొక వైపు తిప్పాలి. మరొక వైపు తిప్పాక కూడా స్టవ్‌ని లో ఫ్లేమ్‌లోనే పెట్టి మరొక 5, 6 నిమిషాల పాటు వీటిని ఫ్రై చేసుకోవాలి. వీటిని ఫ్రై చేయడానికి ఆయిల్ కూడా చాలా తక్కువగా పడుతుందండి. నేనిక్కడ ఆయిల్ తక్కువగా వేశాను కాబట్టి సైడ్స్‌ని ఇలా తిప్పి కాలుస్తున్నానండి. ఇలా అన్ని వైపులా తిప్పుతూ నిదానంగా లో ఫ్లేమ్‌లో క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేయడానికి దాదాపుగా 15-20 మినిట్స్ టైం పడుతుందండి. ఇలా నిదానంగా ఫ్రై చేస్తే క్రిస్పీగా అయ్యి ఎంతో టేస్టీగా ఉంటాయి. అన్ని వైపులా బాగా వేగి ఇలా మంచి రంగులోకి వచ్చాక ఒక ప్లేట్‌లోకి తీసుకోవాలి. వేడి వేడిగా వీటిని ఫ్రై చేసిన పచ్చిమిర్చితో సర్వ్ చేస్తే సూపర్‌గా ఉంటాయి. పిల్లలకైతే టొమాటో సాస్‌తో సర్వ్ చేస్తే ఇష్టంగా తింటారు. వీటిని ఫ్రై చేసిన పచ్చిమిర్చితో నంజుకొని తింటూ వేడి వేడిగా టీ తాగారంటే అద్దిరిపోతుంది. వీటిని వేడి వేడిగా సర్వ్ చేస్తే పైన లేయర్ క్రిస్పీగా కరకరలాడుతూ చాలా టేస్టీగా ఉంటుంది. చల్లారాక తిన్నా క్రిస్పీగా ఉండకపోయినా టేస్ట్ మాత్రం చాలా బావుంటుంది. ఈ టేస్టీ అండ్ క్రిస్పీ టీ టైమ్ స్నాక్‌ని మీరు కూడా ఓసారి ట్రై చేసి టేస్ట్ చేసి చూడండి. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్‌కి షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి టేస్టీ రెసిపీస్ మీ ఫోన్‌కి నోటిఫికేషన్ రావాలంటే లతాస్ కిచెన్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థాంక్స్ ఫర్ వాచింగ్.